ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. వైశాఖ మాసం వచ్చేసింది, 4వ రోజు. ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినడం, చదవడం అనేది చాలా మంచి విషయం. అలాగే మాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మమ్మల్ని ఇంతగా అభిమానించి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. వైశాఖ మాసం, వైశాఖ పురాణం 4వ అధ్యాయం. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష్ మహర్షి వైశాఖ మాసమున చేయదగని ధర్మములు దయించి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లు చెప్పాను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మశక్తికి మిక్కిలి సంతోషంగా కలుగుచున్నది. వినుము. నూనెతో తలంటుకొని చేసే అభ్యంగన స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట ఇవేమీ చేయరాదు. వ్రతమును ఆచరించువారు పాత్రలో అంటే కంచములో భుజింపరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు, మునుగు ఆకులు యందు భుజింపవలెను అని నారదుని అభిప్రాయం. ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ, సామాన్యులు కంచు పాత్రలోనూ ప్రాతకాలమే వెనుకటి దినములు భుజించేటివారు. మంచముపై పరుండుట, గృహస్నానము నిషేధములైన ఆహారములు, ఉల్లి మొదలైనవి భుజించుటకు అన్ను ఈ ఎనిమిదిటిని వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు, అనగా పగటి యందు భుజించి రాత్రి భుజించవలెను. వైశాఖ మాస వ్రతము పాటించువాడు తామరాకుపై భుజించిన పాప విముక్తుడే వైకుంఠము చేరును. వైశాఖ మాసం వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములు కడిగి ఆ జలమును భక్తితో శ్రద్ధలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గయాసమునందున ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసము గురించి బట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదాలను నీటిచే కడిగి ఆ పవిత్ర జలము తలపై జల్లుకున్న వాని పాపములన్నీ పటాపంచలయ్యుచున్నది. ఆ జలమును తలపై జల్లుకున్న గంగా, యమున, సరస్వతి తీర్థములందు స్నానము చేసినంత పుణ్యము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసం నదీ తటాక స్నానములు చేయక, తామరాకు, మునుగు ఆకులు యందు ఆహారము భుజింపక, విష్ణు పూజనములు లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాతి జన్మయందు కంచర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరం కలిగి స్వస్థుడై ఉన్న వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మయందు పుట్టును. వైశాఖమున బహిస్నానము అంటే నది తటాకదులతో చెయ్యని వాడు 100 మార్లు సునకముగా జన్మించను. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచి అయి ఉండును. వైశాఖ మాస వ్రతము ఆచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖ మాసం లోభి జలమును, అన్నమును దానము చెయ్యని వాడు పాప దుఃఖములనెట్లు పోగొట్టుకొని లేక ఏడుచును. శ్రీ మహావిష్ణువు ధ్యానించు నదీ స్నానమును ఆచరించువారు గత 3 జన్మల్లో చేసిన పాపము కూడా పోగొట్టుకును. ప్రాతకాలమున సూర్యోదయం సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో నేడు జన్మలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మదా, కృష్ణవేణి, యమున, గంగాది 7 విధములుగా ప్రవహించిన సప్తగంగలు ప్రసిద్ధి చెందినవి. అట్టి సప్తగంగలో ప్రాతకాల స్నానము వైశాఖమున చేసిన 1,000,000 జన్మల్లో చేసిన పాపములు కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితులైన సముద్ర స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమే చేసిన వారు సర్వ పాపమును నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాద మంత్ర ప్రాణమును కల బహిర్జలము లోతు లేకున్నా ఆరుబయట తక్కువ జలమును సెలయేరు అనున్నది. గంగా నది సర్వతీర్థములు వహించును. ఈ విషయము గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానం ఆడవలెను. రసద్రవ్యములో క్షీరము ఉత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము.
నెలలో కార్తీక మాసం ఉత్తమం, కార్తీక మాసం కంటే మాఘమాసం ఉత్తమం, మాఘం కంటే వైశాఖ మాసం ఉత్తమం. ఇట్టి వైశాఖ మాసం చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మునుగునవి వటవృక్షము వలె మరింత పెరుగును. కావున నిట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతం ఆచరించుచు బ్రాహ్మణకు యథాశక్తిగా మీయవలెను. కంద మూలములు, పండ్లు, వేర్లు, కూరలు, ఉప్పు, బెల్లం, రేగిపండు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగున వానిని నిచ్చు కలుగు పుణ్యము అంతా ఇంత కాదు. బ్రాహ్మణకు దేవతలంతటి వానికి ఈ మాసము వ్రతదానములు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చెయ్యని వాడు దరిద్రుడగును. దరిద్రుడగుడిచే సర్వపాపములు ఉంచును, అందుచే నరకము ఉందును. కావున యథాశక్తి దానము చేయుట ఎట్టివారికైనను ఆవశ్యక్యము. కావున తెలియన్న వారు సుఖము కోరుచు దానము చేయవలెను. ఇంటిలో నెలయంకలంకరమునైన పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లే. జీవి ఎన్ని మాసము వ్రతములు ఆచరించినా వైశాఖ వ్రతము ఆచరించినచో వాని జీవితము వ్యర్థమే అని మాసములు వ్రతములు కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమైనది భావన. శ్రీ సౌందర్యవతి అయిన గుణవతురాలైన భర్త కలిగినందునైనను భర్తను ప్రేమించు భర్త ప్రేమను కలిగి ఉండును. వైశాఖ వ్రతము ఆచరింపనచో ఎన్ని లాభములున్న వ్యర్థములే ఎరుగును. అనగా సర్వశుభాలు అందు యువతులను వైశాఖ వ్రతము చెయ్యనిచో వారికి ఎన్ని ఉన్నను నిష్ఫలితమే వ్యర్థమే అగును. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణములు లేకున్నచో వ్యర్థమే అయినట్లే కదా. సర్వద్రము లేనట్టి చేసిన వైశాఖ మాస వ్రతము చెయ్యనిచో వ్యర్థమే అగును. కాక ఎంతటి ఉత్తములైనను ఎంతటి బాగుపడి ఉండినను ఉప్పు ఎంత బాగుగా ఉండినను ఉప్పు లేనిచో వ్యర్థమైనట్టు వైశాఖ వ్రతము చెయ్యనిచో ఆ వ్రతము చెయ్యని అవిని వ్యర్థములే అగును. స్త్రీ ఎన్ని నగలు ధరించిన వస్త్రములు లేనిచో శోభించినట్లే ఎన్ని సద్వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతం ఆచరించిన అవన్నీ శోభం కావు. కావున ప్రతి ప్రాణి ఈ విషయం గురించి వైశాఖ మాస వ్రతము తప్పక ఆచరించవలెను. సూర్యుడు మేషరాశి యందు ఉండగా ఈ వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతం ఆచరించి పొందవలెను. ఇట్లు చెయ్యనిచో నరకము తప్పదు. తీర్థయాత్రలు తప్పక, యజ్ఞములు, దానములు, హోమములు వాని ఇతర మాసములు చేసినచో వచ్చు ఫలితము కంటే వైశాఖ వ్రతము పాటించిన పైపై చెప్పిన వాని చేసిన వచ్చు ఫలితం అధిక్యము వైశాఖ మాస వ్రతము చేసినచో వచ్చును. చేసిన వాని కంటే వినిన ఫలితము చేయును. మధుమతుడైన మహారాజైన కాముకుడైన ఇంద్రియములోనైన వాడైన వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వైశాఖ మాస స్నానం మాత్రమునే సర్వదోషమును నశింపజేయును. పుణ్యవంతుడై వైకుంఠమును చేరుకొను. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రత ప్రారంభ స్నానం చేయుచు శ్రీ మహావిష్ణు ఇట్లు ప్రార్థించవలెను. మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరేవో ప్రాతౌ స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ. పిమ్మట స్నానం చేసిన కింది శ్లోకములు మంత్రములు చదివి అగ్యము నీయవలెను. వైశాఖే మేషభాగేనౌ ప్రాతఃస్నాన ప్రణయ అగ్యం హతేహం ప్రదస్యామి గృహాణం మధుసూదన. గంగాయ సరితస్వదర్వ తీర్థ చహద్రచ్చ మే ప్రాగృహీణత మతత్వమర్ఘ్యం సమఖ్య ప్రసీదత అని ప్రార్థించు అగ్యమునిచ్చి స్నానమును ముగించవలెను. పిమ్మట మడి బట్టలను విడిచి పొడి బట్టలను కట్టుకుని వైశాఖ మాసమును పుష్పమును అన్నీ తెచ్చి శ్రీ మహావిష్ణువు పూజింపవలెను. వైశాఖ మాసము మహిమ వివరించు శ్రీ మహావిష్ణువు గాథను వినవలెను, చదవలెను. ఇట్లు చేయనిచో లోగడ జన్మములు చేసిన పాపలములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకముల వాసులై స్వర్గలోక వాసులై పాతాళలోక వాసులై ఎచుట వారికి ఇష్టమో కలునో అట్ట వాసులు ఉందురు. వారికి గర్భవాస స్తన్యమును కలుగవు, అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖ మాసం కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణు సద్గతులు వినివారు, స్నానమును దానము చెయ్యని వారు
నరకముకే పోయెదరు. బ్రహ్మహత్య మొనగు పాపములమునని ప్రాయశ్చిత్తము కలుగును. కలగా శ్రీ వైశాఖ మాస వ్రతము చెయ్యని వానికి పాపము ప్రార్థించెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస వ్రతమును పాటించుచు ప్రాతకాలమే బహిస్నానము చేసి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు నర్చించి శ్రీ మహావిష్ణువు కథ శ్రవణం చేసి దానము చేసిన వారు మరుజన్మలో మహారాజులే జన్మింతురు. పిమ్మట తమ వారి అందరితోనూ గలిగి శ్రీ మహావిష్ణు సాయుధ్యాన్ని నుందురు. శ్రీ మహావిష్ణువు నిశ్చలమునై మనస్సుతో సద్గుణమునుగో నిర్గుణమునో భావించి పూజించవలెను సుమా. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి వైశాఖ మాసం యొక్క 4వ అధ్యాయం. మనం ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎప్పుడూ కూడా మన మనసులో ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఎదుటివారికి మంచే జరగాలని కోరుకుంటూ వీలైనంతవరకు మనం కూడా మంచే చేస్తే ఏ వ్రతం చేసినా కూడా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందులోనూ వైశాఖ మాసం అన్ని మాసాల్లో కన్నా ఉత్తమమైన మాసం. ఈ మాసంలో నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించుతూ చేసేవారికి అన్నీ ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు. మీ అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి మాత ఆశీర్వాదం ఉండాలని, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మీకు సమకూరాలని వారాహి ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకురావాలని మేము కూడా ప్రయత్నిస్తాం. అందరికీ ధన్యవాదాలు.